బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయంగా మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత సున్నితమైన హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్కు చెందిన ఒక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు భారీ దాడులకు దిగాయి. జలసంధి ప్రాంతంలో నౌకల రవాణాకు ముప్పు పొంచి ఉందనే ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అమెరికా వర్గాలు వెల్లడిస్తున్నాయి. పూర్తిగా ఆత్మరక్షణ కోసమే ఈ ఆపరేషన్ నిర్వహించామని యుఎస్ అధికారులు సమర్థిస్తున్నారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించింది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించింది. అయితే యుఎస్ దళాలు ఆ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకొని కూల్చివేశాయి. టెహ్రాన్ మరిన్ని దాడులకు తెగబడక ముందు చూపుతో తాము ఇరాన్ సైనిక స్థావరంపై దాడి చేసినట్లు అమెరికా ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. అయితే ఈ దాడుల వల్ల జరిగిన ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఈ దాడులకు ముందే ఇరాన్లోని బందర్ అబ్బాస్ ఓడరేవు పట్టణ సమీపంలో 3 సార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ఇరాన్ వైమానిక దళాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. కానీ ఈ పేలుళ్లు ఎలా జరిగాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికా చర్యలపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. హర్మూజ్ జలసంధి పరిసరాల్లో యుఎస్ పదే సైనిక చర్యలకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఘోరంగా ఉల్లంఘించిందని టెహ్రాన్ ఆరోపించింది. ఇదిలా ఉండగా ఇరాన్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో ట్రంప్ మాట్లాడిన గల్ఫ్ దేశాలపై అబ్రహం ఒప్పందం విషయంలో తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కీ, అలాగే ఖతార్, సౌదీ అరేబియా దేశాలు అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయడానికి అంగీకరిస్తేనే తాము ఇరాన్తో ఒప్పందం చేసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దేశాలు సంతకాలు చేసేలా చూసేందుకు పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్తో పాటు తన అల్లుడు జారెడ్ కుష్నర్లు రంగంలోకి దిగినట్లు ట్రంప్ వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయంగా మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత సున్నితమైన హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్కు చెందిన ఒక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు భారీ దాడులకు దిగాయి. జలసంధి ప్రాంతంలో ఉన్న తమ బలాలకు నౌకల రవాణాకు ముప్పు పొంచి ఉన్నదనే ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అమెరికా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పూర్తిగా ఆత్మరక్షణ కోసమే ఈ ఆపరేషన్ నిర్వహించామని యుఎస్ అధికారులు సమర్థిస్తున్నారు.